ఎవరు వీళ్ళిద్దరు? కవితమ్మ. కవితమ్మ, ఈమె పేరు గీతనా ఏదో ఉంది. సీతక్క. సీత. తెలిసిన ఇద్దరు? ఆ, వీళ్ళిద్దరిలో తెలంగాణ ఆడపడుచుల కోసం కొంతవరకు ఫైట్ చేసేది ఎవరమ్మా? ఎక్కువ కవిత మొన్నటిదాకా అయితే కవిత చేసింది. ఈమె కూడా చేస్తుంది బాగానే ఇప్పుడు ఈ తెలంగాణ. వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ కొంచెం ఆడపిల్లల కోసం ఫైట్ చేయడానికి తెలంగాణలో? ఇద్దరు బాగానే చేస్తారు మేడము, ఇద్దరు బాగానే చేస్తారు. వాళ్ళ నాన్న దగ్గర ఉన్నప్పుడు ఆమె బాగానే చేసింది. ఇప్పుడు ఈమె కాంగ్రెస్ పార్టీ, ఈమె బాగానే చేస్తుంది. ఎవరు పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు చేస్తూనే ఉంటారు ఆడపిల్లల కోసం. మరి ఇప్పుడు కవితక్క కొత్తగా పార్టీ పెట్టబోతా ఉంది. ఇక ఆ సంగతి మనకు తెలియదు. ఇప్పుడు ఆమె ఎట్లా చేస్తుందో మనకేం తెలుసు. పార్టీ పెడితే తెలంగాణ ఆడపడుచులు కాస్త సపోర్ట్ ఇస్తారా? మరి ఇస్తాము, ఎందుకు ఇవ్వము, ఇస్తాం, కంపల్సరీ ఇస్తాము. ఆమె ఏదైనా సాయం చేసింది అనుకో, మా సెంటర్లకు గరీబ్ వాళ్ళకి ఏదైనా చేస్తే మేము కూడా ఆమెకు సాయం చేస్తాం. ఆడపడుచుల మద్దతు నిలుస్తారా ఆవిడకి? నిలుస్తాం, నిలుస్తాం, తప్పకుండా నిలుస్తాం. ఆమెకైనా సరే ఈమెకైనా సరే ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకి చేస్తూనే ఉంటాం. ఏ విషయాలు ఆడపిల్లల గురించి మాట్లాడాలి? కాలేజ్ కోసం ఇవాళ రేపులు అవుతున్నాయి. చిన్నపిల్లలు రోడ్డు మీద పోవాలంటే భయపడుతున్నారు. వాళ్ళకు శక్తి అనేది ఉండాలి. ఎక్కడ పోయినా మొగరాయిలాగా పోయి శక్తి పని చేసుకొని వచ్చేటట్టు ఉండాలి. అది మనం అమ్మ నాయనలకు ఆశపడొద్దు. అబ్బా పోయి బయటికి పోయి నిలబడేసి వచ్చింది నా బిడ్డ అన్నట్టుగా చెప్పుకునేటట్టు ఉండాలి. పలానా మనిషి వాళ్ళకి తోడుంది ఆడపిల్ల, అలా ఆమె ధైర్యం చూసుకొని వీళ్ళు మంచిగా పోతురు, చేస్తురు, జాబ్లోకి పోతురు, అది ఇది అన్నట్టుగా ఉండాలి. అదే అట్లా ఎవరు సపోర్ట్ ఇస్తే వాళ్ళకి అది చేస్తారు. ఎవరికైనా సరే, ఈమెకైనా సరే, ఆమెకైనా కాదు. ఇప్పుడు మరి కేసీఆర్ ని కాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీని వదిలేసి మరి కవిత బయటకు వచ్చి కొత్త పార్టీ పెడుతుంది, అది కరెక్టేనా? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మొన్నటిదాకా అక్కడ ఉన్నది కదా. అంటే ఇప్పుడు అమ్మ నాన్న వాళ్ళ అన్నని వదిలేసి మళ్ళీ కొత్త పార్టీ పెడుతురు అంటే ఎవరికైనా బాధనే అనిపిస్తుంది కదా. మరి ఒక ఆడపిల్ల అట్లా పెట్టకూడదా? పెట్టొచ్చు, కానీ అప్పటి నుంచి మొదటి నుంచి సపరేట్ ఉంటే పెట్టొచ్చు. ఇప్పుడు కొత్తగా విడిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెట్టిందంటే ఇక వాళ్ళకి ఏముందో మనకు తెలియదు. ఇప్పుడు ఆ నిలబడితే మాత్రం కంపల్సరీ ఆడపిల్లకు మనం నిలబడచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు షర్మిల అక్కడ ఆంధ్రలో అన్నతోటి అట్లా కొట్లాడి పక్కన జరిగింది. ఇప్పుడు ఏం సాధిస్తుందామే, ఏం సాధిస్తలేదు కదా. అట్లా ఈమెతోటి అన్న నాన్నతోటి ఉంటే ఎక్కువ సాధిస్తుంది. సపరేట్ ఉందంటే ఎవరైనా కొంచెం ఇబ్బంది పడతారు. అదే కేసీఆర్ ఒక పక్క నుంచొని కవిత ఒక పక్క నుంచి ఉంటే ఎవరికి సపోర్ట్ ఇస్తారు తెలంగాణ ప్రజలు? ఆడపిల్ల సపోర్ట్ ఇస్తారు. కాకపోతే ఆయన మొత్తము ప్రజలకి తెలిసింది కాబట్టి ఆయనకి ఎక్కువ సపోర్ట్ మగవాళ్ళు చేస్తారు. ఆడపిల్లలకైతే ఎక్కువ ఈమె చేస్తారు. సరే, థ్యాంక్ యూ.